ఓకే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూనియన్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్. హెడింగ్ పెట్టుకోండి. యూనియన్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్. నోట్స్ చెప్పారా ఎస్టర్డే? చెప్పాను. ఓకే. నోట్స్ నవీన్ ఆర్ నవీన్ అడిగాను అడిగితే తను నవీన్ని. సెండ్ చేస్తుంది. పెడతామన్నాడు మళ్ళీ పెట్టలేదు. నోట్ చేసుకున్నాను. యూనియన్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్. సో యూనియన్ ఆల్ అందరికీ తెలుసు కదా. సెట్ ఆపరేటర్స్ లో మనకు ఒక ఆప్షన్. సెట్ ఆపరేటర్స్ మనకి 4 టైప్స్ ఉన్నాయి. యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెప్ట్, ఎక్సెప్ట్. అవునా? సీక్వెల్ లో మనకి సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. సో 4 ఉన్నాయి. ఏవేవి? యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెప్ట్, ఎక్సెప్ట్. 4 ఉన్నాయి కదా. సో యూనియన్ మనము డిస్కస్ చేసాం, ఈక్వల్ టు మెర్జ్ అని. ఓకేనా? సో అదే యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ ఏం చేస్తుంది జనరల్ గా మనకు? శ్రావణి చెప్పమా. యూనియన్ ఆల్ ఎలా వర్క్ అవుతుంది? తెలుసా తెలీదా? మీకు తెలియదంటే నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. అన్న చెప్పన్నా మీరే. ఓకే. యూనియన్ తెలియకపోతే ఎట్లా మీకు? అజయ్ తెలియదు బ్రో. సెట్ ఆపరేటర్స్ ప్రాక్టీసే చేయలేదా? ఉషా తీసుకుంది క్లాస్. మరి ఇంత పూర్గా ఉంటే చాలా కష్టం. 3 మెంబర్స్ కి చెప్తాను. సెట్ ఆపరేటర్స్ అనేది బేసిక్. అది దానికి అసలు అంత కష్టం కూడా ఏం లేదు అందులో. చాలా చాలా ఈజీ. అన్న 2 or more స్టేట్మెంట్ ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఐ మీన్ రిజల్ట్స్. ఇప్పుడు జనరల్ గా యూనియన్ ఏం చేస్తుంది? 2 రిజల్ట్ ని కంబైన్ చేసి ఒక రిజల్ట్ గా చూపిస్తుంది. అవునా? సేమ్ మనకి యూనియన్ ఆల్ కూడా 2 రిజల్ట్ ని ఒక రిజల్ట్ గా చూపిస్తుంది. ఇక్కడ లోగో కూడా మీరు చూడండి. ఇక్కడ ఏముంది? 2 ఇన్పుట్స్ వస్తున్నాయి. 2 ఇన్పుట్స్ వచ్చి ఒక అవుట్పుట్ లోకి వెళ్తా ఉంది. అవునా? కంబైన్. సో ఈ లోగో కూడా అదే కదా మనకి డిఫైన్ చేస్తా ఉంది. 2 వేస్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఒక అవుట్పుట్ గా చూపిస్తా ఉంది. సో సెట్ ఆపరేటర్స్ అన్ని కూడా 2 or more ఇన్పుట్స్ ని తీసుకొని ఒక అవుట్పుట్ గా ఒక రిజల్ట్ గా మనకి చూపిస్తుంది అనమాట. అవుట్పుట్ లో మనకి రిజల్ట్ లో ఒక అవుట్పుట్ గా చూపిస్తుంది. బట్ ప్రీ రిక్విజిట్స్ ఏవి అంటే మనం ఏదైతే మెర్జ్ కి డిస్కస్ చేసామో, యూనియన్ కి డిస్కస్ చేసామో, ఏది ప్రీ రిక్విజిట్స్? డేటా టైప్ సేమ్ గా ఉండాలి, స్ట్రక్చర్ సేమ్ గా ఉండాలి. మనం ఏదైనా ఒక 2 టేబుల్స్ తీసుకున్నాము అంటే ఆ 2 టేబుల్స్ లో కాలమ్స్, డేటా టైప్స్ మనకి సేమ్ గా ఉండాలి. ఓకేనా? అప్పుడే మనకు ఈ సెట్ ఆపరేటర్స్ అనేది వర్క్ అవుతాయి. ఓకేనా? సో అప్పుడే మనకి సెట్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్. మనకు తీసుకున్న ఇన్పుట్ కి కాలమ్స్ కానీ డేటా టైప్స్ కానీ మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటాము, 2 కానీ 3 కానీ 4 ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నా, ఐ మీన్ ఎన్ని సోర్సెస్ తీసుకున్నా కూడా స్ట్రక్చర్, డేటా టైప్, కాలమ్స్ అన్ని సేమ్ గా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్ ఇక్కడ మనకి 2 సోర్సెస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు ఈ ఫైల్లో 1 నుంచి 320 వరకు ఉంది. ఓకేనా? సో కాలమ్స్
ఈ 5 కాలమ్స్ ఉన్నాయి. సో అదే సెకండ్ ఫైల్లో సో మనకి 321 నుంచి సో 330 వరకు ఉంది. ఓకేనా, కాలమ్స్ అన్ని సేమ్ గా ఉన్నాయి. నెక్స్ట్ 2 3 4 5 ఇక్కడ చూస్తే 321 నుంచి 344 వరకు ఉన్నాయి. ఓకే, సో కాలమ్స్ అన్ని సేమ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 రిజల్ట్ సెట్స్ ని మనం కంబైన్ చేసి ఒక రిజల్ట్ గా చూపించాలి. ఓకేనా, అదే మనం యూనియన్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను 3 ఎందుకు తీసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మెర్జ్ మనకు ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటుంది. అవునా ప్రవీణ్? మెర్జ్ జాయిన్ 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది. సో అంతకన్నా ఎక్కువ తీసుకుంటుందా ఇన్పుట్స్ సోర్సెస్? కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిందా మనకి ఎస్టర్డే? టూ ఇన్పుట్స్ ని మాత్రమే కదా యాక్సెప్ట్ చేస్తుంది, 2 కంటే ఎక్కువ ఇన్పుట్స్ ని యాక్సెప్ట్ చేయదు కదా. ఇంకొక 2 సెపరేట్ గా తీసుకోవాలి, సపరేట్ గా తీసుకోవాలి. అదే మనకి యూనియన్ ఆల్ అయితే ఇక్కడ లిమిట్ అంటూ ఏం లేదు, 2 3 లిమిట్ అంటూ ఏం లేదు. మనం ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని సోర్సెస్ అయినా తీసుకోవచ్చు. బట్ అట్ లాస్ట్ అన్నిటిని కంబైన్ చేసి నాకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం సోర్స్ సెటప్ చేద్దాం. న్యూ ఫ్లాట్ ఫైల్, బ్రౌజ్ delimiter, so vertical bar, next data types change chedam. 4 byte signed integer, string 100, string 100, double precision float, review. Okay, again దీని source 1 అనుకుందాం. source 1, a new flat file, close, new text, దీని source 2 అనుకుందాం. Okay, so source assistant, flat file, source 1, again source assistant, flat file, source 2. సేమ్ మనం ఇంకొక కాపీ కూడా తీసుకోవచ్చు. న్యూ ఫ్లాట్ ఫైల్, బ్రౌజ్, టేబుల్, కాలమ్స్, unparsed, source 3, again source assistant, source. Okay, సో ఇప్పుడు 3 సోర్సెస్ తీసుకున్నాం. అవునా, source 1, source 2, source 3. సో ఇప్పుడు 3 సోర్సెస్ తీసుకున్నాం. సో 3 సోర్సెస్ లో మనకి సిమిలర్ డేటా టైప్స్ ఉన్నాయా, సిమిలర్ కాలమ్స్ ఉన్నాయా?
సో ప్రోడక్ట్ ఐడి, నేమ్, ప్రోడక్ట్ నెంబర్, కలర్, లిస్ట్ ప్రైస్ అవునన్నా. సేమ్. సోర్స్ 2 లో కూడా సేమ్. డేటా డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ కాలం డేటా టైప్స్ మనకు ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ జస్ట్ మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేస్తే చాలు. కనెక్ట్ చేస్తే చాలు. సో ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకేనా. ఓకే. సో మనం మెర్జ్ లో మనం 2 ఇన్పుట్స్ ఇచ్చామంటే థర్డ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే మెర్జ్ జాయిన్ ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, 2 సోర్సెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడైతే ఇక్కడ లిమిట్ అంటూ ఏం లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ మనం ఇవ్వచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనము మెర్జ్ జాయిన్ తీసుకున్నప్పుడు సో మ్యాండటరీగా సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం, అవునా. సార్ట్ వితౌట్ సార్ట్ మనకు మెర్జ్ వర్క్ అయిందా ప్రవీణ్, అజయ్? వర్క్ అవ్వలేదు కదా. సో మనకి మ్యాండటరీగా సార్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. దేనికి? మెర్జ్ జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ కి సార్ట్ డేటా అనేది సార్ట్ అయ్యి రావాలి. ఓకేనా. అందుకు మనం సార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం. వితౌట్ సార్టింగ్ వర్క్ అయిందా మనకు మెర్జ్? లేదు బ్రో. సో ఇక్కడైతే ఆ లిమిటేషన్స్ ఏమీ లేవన్నమాట. సో మనం వితౌట్ సార్టింగ్ కూడా మనం డేటా లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను లోడ్ చేయను, జస్ట్ చూపిస్తాను మీకు ఎలా డేటా ఎలా ఉంటుంది అని. డేటా వ్యూవర్ ఎనేబుల్ చేసి, తెలుసు కదా అందరికి డేటా వ్యూవర్ ఏం చేస్తుంది. డేటా వ్యూవర్ లోడ్ అవ్వకుండా మనకి డేటా SSIS లోనే జస్ట్ ఒక చూపిస్తుంది అనమాట, అవుట్పుట్ ఇలా ఉంటుంది అని. ఇప్పుడు కంబైన్ అయిందా మొత్తం 3 ఫైల్స్. సో 1 నుంచి 320 వరకు ఒక ఫైల్, 321 నుంచి నెక్స్ట్ 330 వరకు ఒక ఫైల్, అగైన్ 320 నుంచి 344 వరకు ఒక ఫైల్. ఓకేనా. సో 3 ఫైల్స్ కంబైన్ అయ్యి ఒక ఫైల్ గా వచ్చిందా? ఇక్కడ చూడండి, 9 rows, 10 rows, 16 rows అన్ని కంబైన్ అయ్యి 35 rows ఇక్కడ లోడ్ అయ్యి. ఓకేనా. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏమంటే మనం సార్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సార్ట్ రిక్వైర్మెంట్ ఉంటే మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కనెక్ట్ చేసి జస్ట్ ప్రోడక్ట్ ఐడి, రిమూవ్ డూప్లికేట్ రికార్డ్స్. చూడండి. సో డేటా డూప్లికేట్ రికార్డ్స్ ఏది ఉండదు, 321 ఒకటే ఉంది, కొన్ని రిపీట్ అవ్వలేదు అంతా. సో ఇంతకుముందు ఇంతకన్నా ఎక్కువ రికార్డ్సే కదా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి తక్కువ రికార్డ్స్. సో ఇక్కడ 9, 10, 16 రికార్డ్స్ అండ్ టోటల్ మిక్స్ అయితే 35 రికార్డ్స్. సో డూప్లికేట్స్ 10 రికార్డ్స్ డిలీట్ అయ్యి 25 రికార్డ్స్ మాత్రం లోడ్ అయ్యి. సో ఇది మన ఆప్షనల్. సో మ్యాండటరీ ఏం లేదు. అదే మెర్జ్ జాయిన్ కి అయితే మ్యాండటరీగా మనం సార్ట్ ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ మనకి ఆప్షనల్ అనమాట. ఇన్ కేస్ మీరు డేటా సోర్స్ 1 దగ్గర ఇవ్వచ్చు, సోర్స్ 2 దగ్గర ఇవ్వచ్చు, సోర్స్ 3 దగ్గర కూడా మీరు సార్ట్ ఇవ్వచ్చు. ఓకేనా. క్లియరా యూనియన్? సో ఇక్కడ లిమిట్ అంటూ ఏం లేదు. సో ఇది మనకు అడ్వాంటేజ్ అనమాట. ఇంకా మీరు ఇంకొక సోర్స్ కూడా తీసుకోవచ్చు, మేబీ కంట్రోల్ ఇంకా ఒక సోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కనెక్ట్ చేసినా కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో మనం ఫ్లాట్ ఫైల్ తీసుకున్నాము, డైరెక్ట్ మెయిన్ కాలమ్సే మనం ఇక్కడ మ్యాప్ చేసాం, అవునా. ఇక్కడ చూడండి అవుట్పుట్ కాలమ్స్, మ్యాపింగ్ కాలం, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4 మ్యాపింగ్ కాలమ్సే తీసుకున్నాం, డైరెక్ట్ ఫిజికల్ కాలమ్సే తీసుకున్నాం. అదే మనము ఇన్ కేస్ ఎక్సెల్ ఉంది అనుకుందాం. ఓకేనా. ఎక్సెల్ తీసుకుంటే మనము డేటా కన్వర్షన్ యూజ్ చేస్తామా? సో అప్పుడు ఇక్కడ మనకి మెయిన్ కాలం బదులు మనకి ఇక్కడ కాపీ ఆఫ్ కాలం సెలెక్ట్ చేసుకోవాలి ఎక్సెల్ ఉన్నప్పుడు. ఓకేనా. సో కాపీ ఆఫ్ కాలం సెలెక్ట్ చేసుకోవడం తెలుసు కదా అందరికి. సో ఇప్పుడు దీని చేసిన
సో డేటా మనకి ఇలా వస్తుంది ఇప్పుడు. సో 9 rows, 10 rows, 16 rows, అగైన్ 9 rows. సో ఇలా ఎన్ని rows లో ఉన్న 4-5 ఫైల్స్ లో ఉన్న డేటా కూడా మనకు ఒక ఫైల్లోకి ఒక డెస్టినేషన్ లోకి లోడ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే అన్ని ఫ్లాట్ ఫైల్స్ తీసుకున్నా. సో తర్వాత మీ ఇష్టం, ఒకటి ఎక్సెల్ తీసుకోండి, ఇంకోటి ఫ్లాట్ ఫైల్ తీసుకోండి, ఇంకోటి సీక్వెల్ సర్వర్ తీసుకోండి, ఇంకోటి వేరే డీలిమిటర్ మేబీ కామర్స్ సిఎస్సి ఫైల్ తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో సిమిలర్ ఫైల్స్ తీసుకోవాలని ఏం లేదు. సో మనకి సెటప్ తెలుసు కాబట్టి ఎలా ఎక్సెల్ ఫైల్ సెటప్ చేయాలి, ఎలా ఫ్లాట్ ఫైల్ సిఎస్వి సెటప్ చేయాలి తెలుసు కాబట్టి డిఫరెంట్ ఫైల్స్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఒక 3 ఫైల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకటి ఎక్సెల్, సిఎస్వి, ఏదన్నా ఒక డీలిమిటర్, ట్యాబ్ డీలిమిటర్ ఏదో ఒక ఫైల్. సో డిఫరెంట్ డేటా 10 రికార్డ్సే ప్లేస్ చేయండి. ఒక్కొక్క ఫైల్లో 10 రికార్డ్సే ప్లేస్ చేయండి. ఓకేనా? అట్లా ఫస్ట్ ఒక 10 రికార్డ్స్ లోడ్ చేసాము అంటే 30 రికార్డ్స్ లోడ్ చేసాము అంటే రిమైనింగ్ మళ్ళీ మీరు లార్జ్ అమౌంట్కి వెళ్ళొచ్చు. ఓకేనా? క్లియర్ అయిన డౌట్స్ ఉన్నాయి యూనియన్? ఓకే, నోట్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్, if we want to combine two or more different sources, then we will use union transformation. Complete? Bro. Next point, collecting the data from different sources, like CSV, flat file, Excel, etc. Okay. Collecting the data from different sources like CSV, flat file, etc., Excel, etc. Next point, all the structure should be same. All the structure should be same and corresponding data types should be same. All the structure should be same and corresponding data types should be same. All the structures should be same and corresponding data types should be same between the tables.
between the tables, and it does not follow any particular order. It does not follow any particular order while combining the data. It does not follow any particular order while combining the data. సో మీకు కావాలంటే ఈ డయాగ్రామ్ వేసుకోండి. కంప్లీటా అందరిది? వేసుకున్నారా? అవునా? ఓకే. సో యూనియన్ ఏం డౌట్స్ లేవు కదా? ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ వస్తే మనం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ సోర్స్ తీసుకొని చేయండి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ తీసుకొని చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్. సో నోట్ చేసుకోండి, అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్. మనకి SQL లో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏవేవి ఉన్నాయి? అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్తారా మనకి SQL? ఏవేవి అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకి? కౌంట్, యావరేజ్, మాక్సిమైజ్, మ్యాక్స్, సమ్, ఇంకొకటి ఉండాలి, మిన్. ఇంకా కౌంట్ ఆల్రెడీ చెప్పేసాను. యావరేజ్, ఏజ్, వెజ్, ఏవిజి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ షేర్ చేశాను కదా, కనబడుతుంది. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ మనకి కౌంట్, యావరేజ్, మీన్, మ్యాక్స్, సమ్, కౌంట్, యావరేజ్. సో ఇవి మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకుంటాను, బేసిక్ టేబుల్. హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ అనుకో. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది ఎంప్లాయీ టేబుల్. అడ్వెంచర్ వర్క్స్ లో ఉంటాయి మీకు కూడా. సో ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ జెండర్ ఉంది కదా, సో మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, అవునా? ఇప్పుడు నేను మేల్స్ ఫీమేల్స్ ఎంప్లాయీ కౌంట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు 290 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 290 రికార్డ్స్ లో మేల్స్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరెవరు?
ఇప్పుడు నాకు టోటల్ 290 రికార్డ్స్ ఉన్నాయి, 290 ఎంప్లాయీస్ ఉన్నారు. సో అందులో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది నాకు కౌంట్ కావాలి. తెలుసా తెలీదా అజయ్? కౌంట్ ఫంక్షన్ యూస్ చేసి తీసుకుంటాం కదన్నా. అదే నాకు క్వైరీ చెప్పండి చాలు మీరు. వెరీ మీరు జనరల్ గా ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కౌంట్ తీసుకో ఉంటారు కదా, డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయీస్ కౌంట్ కానీ టోటల్ ఎంప్లాయీ కౌంట్ కానీ. ఇప్పుడు నాకు 2 కాలమ్స్ వస్తుంది. ఒకటి వచ్చి కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇంకో కాలం వచ్చి జెండర్. అవునా, ఈ 2 కాలమ్సే కావాల్సింది. సో జెండర్ ఏం చేస్తుందంటే మనకి మేల్ ఫీమేల్ ఉంటారు. సో మేల్స్ మేబీ 100 మెంబర్స్ ఉన్నారంటే 100, ఫీమేల్స్ 200 ఇలా వస్తుంది అంతే. సెలెక్ట్ కౌంట్ టేబుల్ నేమ్ ఫ్రమ్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ కాలమ్ నేమ్ జెండర్. జెండర్. ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్ ఇక్కడ చూడు. సో column employee gender is invalid in the select list because it is not contained in the either an aggregate function or the group by class. ఓకేనా. సో మనం అగ్రిగేట్ ఫంక్షన్ తో పాటు ఇంకొక కాలం తీసుకున్నాము అంటే అది మస్ట్ అండ్ షుడ్ గా గ్రూప్ బై క్లాస్ లో ఉండాలా. సో ఆ పాయింట్ ఎలా మర్చిపోయారు? వేర్ కండిషన్ కూడా యూస్ చేస్తారు కదా జెండర్. ఇప్పుడు మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి కౌంట్ యాజ్ కౌంట్. సో ఎంప్లాయ్ వైజ్ కౌంట్ వచ్చిందా? ఇప్పుడు ఈ 2 మనం సమ్ చేస్తే 290 వస్తుందా? సో ఫీమేల్స్ 84 మెంబర్స్, మేల్స్ 206 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. ఎప్పుడైతే మనం అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేస్తాము ఏదైనా ఒక టేబుల్ మీద, సో అప్పుడు ఇది అగ్రిగేట్ కాలం అవుతుంది. అవునా, ఇది అగ్రిగేట్ కాలం అవుతుంది. ఏదైతే నాన్ అగ్రిగేటెడ్ కాలం ఉంటుందో సో ఆ నాన్ అగ్రిగేటెడ్ కాలం ని మనం గ్రూప్ బై క్లాస్ లో కాల్ చేయాలి, అప్పుడే మనకి వర్క్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సేమ్ మనకు మ్యారిటల్ స్టేటస్ కూడా ఉంది. ఓకేనా, మ్యారిటల్ స్టేటస్ కూడా ఉంది, అంటే మ్యారీడ్ సింగిల్స్ ఆ స్టేటస్ సేమ్ అది కూడా మనం తీసుకోవచ్చు. మ్యారిటల్ స్టేటస్ అప్పుడు మ్యారీడ్ కౌంట్, సింగిల్స్ కౌంట్ వస్తుంది. ఓకేనా. టోటల్ ఎంప్లాయీ కౌంట్ కావాలంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్. జస్ట్ నాకు ఎంప్లాయీ కౌంట్ వస్తుంది అంతేనా, 290. ఓకేనా. సో ఇక్కడ మనము ఇది ఎందుకు చేసాము, జెండర్ వైజ్ కౌంట్ తీసుకోవడానికి. ఓకేనా. సో ఇది ఎందుకు తీసుకున్నాం, సింగిల్స్ మ్యారీడ్ ఎవరెవరు అని కౌంట్ తీసుకోవడానికి. అవునా. నెక్స్ట్ కాంబినేషన్ గా లైక్ జెండర్ లో ఫీమేల్స్ లో మ్యారీడ్ ఎవరు, అన్మ్యారీడ్ ఎవరు, మేల్స్ లో మ్యారీడ్ ఎవరు, అన్మ్యారీడ్ ఎవరు, అది ఎలా చేస్తాము. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ కౌంట్ కామా. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ తీసుకుందాం. సో మనకి 2 కాలమ్స్ కావాలి కదా, జెండరు కావాలి, మ్యారిటల్ స్టేటస్ కావాలి. ఇప్పుడు ఆ 2 కాలమ్స్ ని, సో ఇది అగ్రిగేటెడ్ కాలం, కౌంట్ ఆఫ్ స్టార్ అనేది మనకి అగ్రిగేట్ ఫంక్షన్ కదా. సో ఇవి 2 నాన్ అగ్రిగేటెడ్ కాలమ్స్. ఈ నాన్ అగ్రిగేటెడ్ కాలమ్స్ ఏవి ఉన్నాయో దాన్ని మనం గ్రూప్ బై క్లాస్ లో కాల్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. జెండర్ గ్రూప్ బై. ఇప్పుడు చూడండి 49 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు, సో వాళ్ళు మ్యారీడ్. సో 97 మెంబర్స్ మేల్స్ ఉన్నారు, వాళ్ళు మ్యారీడ్. ఓకేనా. సింగిల్స్ లో 35 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు, 109 మెంబర్స్ మేల్స్ ఉన్నారు. ఓకేనా. క్లియరా మనం ఎలా డేటా తీసుకోవాలి అని.
అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ టేబుల్ తీసుకుందాం. ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకే కాలమ్స్ తీసుకోవచ్చు మనం? సో జాబ్ టైటిల్ ఉంది. సో జాబ్ టైటిల్ వైజ్ కౌంట్ తీసుకోవచ్చా? ఒక్కొక్క జాబ్ డెసిగ్నేషన్ కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకేనా? సో అలా కౌంట్ తీసుకోవచ్చు. బట్ ఇయర్ వైజ్ కౌంట్ తీసుకోవచ్చు, హైరింగ్ డేట్ వైజ్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది చూద్దాం, మళ్ళీ రిమైనింగ్ కాలమ్స్ వెళ్దాం. ఓకేనా, ఇదే నా సోర్స్ అనుకుందాం. సోర్స్ టేబుల్ హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ టేబుల్, అదే తీసుకుందాం. రైట్ క్లిక్, న్యూ OLEDB కనెక్షన్, అడ్వెంచర్ వర్క్స్, ఓకే, సోర్స్ అసిస్టెంట్. ఏ టేబుల్ తీసుకున్నాం మనము? హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీను. ఈ టేబులే కదా మనం ఇక్కడ తీసుకున్నాం, హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ. ప్రివ్యూ చేస్తే సో డేటా కూడా ఆ కాలమ్సే ఉంటాయి. సో కాలమ్స్, సో ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ సీక్వెల్లో మనకి డేటా టైప్స్ ప్రాపర్గా ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ టేబుల్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేసామంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్ని కాలమ్స్ వచ్చాయి మనకు, స్టార్ ఉంది. సో రిమైనింగ్ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టాస్క్ ఏం చేసాము? జెండర్ వైజ్ కౌంట్ తీసుకున్నాం, అవునా? సో మీరు జస్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేశారంటే చాలు. జెండర్ వైజ్ కౌంట్. సో జస్ట్ ఆటోమేటిక్గా తీసుకుందాం. జెండర్ గ్రూప్ బై క్లాస్ లో వచ్చింది, కౌంట్ ఆల్ వచ్చింది. ఓకేనా, సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. కాలం, సేమ్ అవుట్పుటే వచ్చిందా మనకి? ఇక్కడ సీక్వెల్లో ఏది ఉందో అదే వచ్చిందా అవుట్పుట్? సేమ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. 84F206M. సో 84F206M వచ్చిందా అవుట్పుట్? సిమిలర్ గా ఇక్కడ మనమేనా క్వరీ రాసామా? జస్ట్ సెలెక్ట్ చేసాము అంతే కదా. ఇక్కడ మనం జస్ట్ ఆ కాలం సెలెక్ట్ చేసాం అంతే కదా. సో ఆటోమేటిక్ గా తీసుకుంది. సో ఆ కాలం సెలెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా తీసుకుంది. సేమ్ ఇప్పుడు జెండర్ నేను రిమూవ్ చేసేసి జస్ట్ నేను మ్యారిటల్ స్టేటస్ ఇస్తాను. సో ఆటోమేటిక్ గా వచ్చిందా? సో మ్యారిటల్ స్టేటస్ ఎక్కడ ఉంది? ఆపరేషన్ ఇక్కడ గ్రూప్ బై లో ఉంది. ఓకేనా, కౌంట్ ఆల్ ఉంది. ఇక్కడ కౌంట్ ఆల్ కి మనం స్టార్ తీసుకున్నాం కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ సేమ్ మనం క్వైరీలో కూడా అదే కదా మనం రాసాం. మ్యారిటల్ స్టేటస్ గ్రూప్ బై క్లాస్ లో మెన్షన్ చేసాం, కౌంట్ ఆఫ్ స్టార్ తీసుకున్నాం. సిమిలర్ వేలోనే మనకి ఇక్కడ కూడా అవుట్పుట్ వస్తుంది. 146, 144. మళ్ళీ మనం కాలం గ్రూప్ బై క్లాస్, ఓకే, కాలం ఇప్పుడు చూడండి, కౌంట్ మ్యారిటల్ స్టేటస్ వచ్చిందా? మేల్స్ సింగిల్స్ 146, 144. అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ కూడా అంతే కదా, 146, 144. ఓకేనా, ఇక్కడ మనం ఇన్ కేస్ మనకి ఆపరేటర్స్ ఏమైనా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఇక చూడండి, కౌంట్ ఆఫ్ స్టార్ దగ్గర ఇక్కడ చూడండి, గ్రూప్ బై దగ్గర మనకి కౌంట్ ఉంది, కౌంట్ డిస్టింగ్ ఉంది, గ్రూప్ బై ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఉంది. అదే నేను బిజినెస్ ఎంటిటీ ఐడి దగ్గర తీసుకుంటే
నాకు డిఫరెంట్ చూడండి, కౌంట్, సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఇలా వచ్చింది. అవునా? అదే నేను సమ్ డేట్ ఫంక్షన్స్ తీసుకుంటాను, హైట్ డేట్ తీసుకుంటాను. డేట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి? కౌంట్, కౌంట్ డిస్టింగ్, మినిమం, మ్యాక్సిమం ఉంది. ఓకేనా? ఇక్కడికి మనకి ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయా? ఇక్కడ మినిమం, ఇక్కడ సమ్ ఉంది, యావరేజ్ ఉంది. ఏది? బిజినెస్ ఎంటిటీ ఐడి దగ్గర. అదే నేను హై డేట్ దగ్గర నాకు లేదు, చూపించడం లేదు. ఓకేనా? కౌంట్ దగ్గర ఏం చూపించడం లేదు. మ్యారిటల్ స్టేటస్ దగ్గర నాకు కౌంట్ డిస్టిక్ మాత్రమే ఉంది. సో ఒక్కొక్క కాలం మీద డిఫరెంట్ గా చూపిస్తా ఉంది కదా ఆప్షన్. సిమిలర్ ఆప్షన్సే కాకుండా కొన్ని యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మ్యారిటల్ స్టేటస్ కాలం కి ఇక్కడ కౌంట్ డిస్టింగ్ ఉంది. బిజినెస్ ఎంటిటీ ఐడికి ఇక్కడ ఏమున్నాయి మనకు? సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఉంది. సో మినిమం, మ్యాక్సిమం నాకు ఇక్కడ చూపిస్తుందా? చూపిస్తుందా ఇక్కడ? లేదు కదా. సో ఎందుకు అది రావడం లేదు అంటే నేను చెప్తాను. మనకు డేటా టైప్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి వచ్చి ఇంటీజర్, ఇంకోటి వచ్చి క్యారెక్టర్, సో డేట్ టైప్. అవునా? మనకి 3 టైప్సే కదా డేటా టైప్స్ ఉన్నది. మేబీ ఇంటీజర్ లో మీకు ఇంటీజర్ రావచ్చు, బిగ్ ఇంటూ, ఫ్లోట్, ఏదైనా రావచ్చు. ఇవన్నీ నంబర్స్. సో ఇవన్నీ క్యారెక్టర్స్. సో ఇవన్నీ డేట్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంటీజర్ లో మనకి 1 2 3 4 ఉన్నాయనుకుందాం. 1 2 3 4 ఇలా ఉన్నాయనుకుందాం. సో దీన్ని మనం కౌంట్ చేయొచ్చా? కౌంట్ ఆఫ్, ఇక్కడ ఇది ఒక ఐడి కాలం అనుకుందాం. కౌంట్ ఆఫ్ స్టార్స్ ఏమవుతుంది? నాకు 3 వస్తుంది. అవునా? సమ్ చేస్తే 3 4 2 5 6 వస్తుందా? యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? 4 2 4 5 సంథింగ్ ఏదైనా రావచ్చు అనుకోండి. నెక్స్ట్ మినిమం తీసుకుంటే 1, మాక్సిమం తీసుకుంటే 3. అవునా? సో మినిమం, మాక్సిమం తీసుకోవచ్చు. అదే నేను క్యారెక్టర్ ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి సంథింగ్ ఏదైనా ఉంది, ఏబి, ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో ఇక్కడ నేను ఏమేమి చేయగలను? కౌంట్ తీసుకోవచ్చా? కౌంట్ తీసుకుంటే 4 వస్తుంది. అవునా? ఇక్కడ సమ్ చేయొచ్చా? మనం సమ్ అప్లికేబుల్ అవుతుందా క్యారెక్టర్స్ మీద? సమ్ చేయగలమా మనం ఈ కాలం మీద? సమ్ చేయొచ్చు కదా. ఎలా చేయొచ్చు? సమ్ అంటే ఏంటి? చేయలేమన్నా. సమ్ ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు మినిమం తీసుకోగలమా? తీసుకోవచ్చు. మినిమం కూడా ఎలా తీసుకుంటాం? తీసుకోవచ్చు కదన్నా. ఎలా తీసుకుంటావు? మినిమం అంటే ఏమొస్తుంది మనకు అవుట్పుట్? నంబర్స్ కదా మినిమం, మాక్సిమం. క్యారెక్టర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? కౌంట్ తీసుకోవచ్చు. ఇంకా కౌంట్ తీసుకుంటే ఏమంటే మొత్తం కౌంట్ వస్తుంది. 4 రికార్డ్స్ అని వస్తుంది. మనము సమ్ తీసుకోగలమా? తీసుకోలేము. మినిమం తీసుకోలేము. మాక్సిమం తీసుకోలేము కదా. ఇప్పుడు యావరేజ్ తీసుకోగలమా? తీసుకోలేం కదా. కౌంట్, ఇంకా కౌంట్ డిస్టింగ్ తీసుకోవచ్చు. డిస్టింగ్ అంటే ఏంటి? మనకు యూనిక్ రికార్డ్స్. కౌంట్ డిస్టింగ్ కూడా ఆప్షన్ ఉంది. మనం కౌంట్ డిస్టింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం కౌంట్ డిస్టింగ్ తీసుకోవచ్చు ప్రతి వాటిలో. ఇక్కడ కౌంట్ ఒకటే చేయగలం, మనం సమ్ చేయలేము. ఇక్కడ చూస్తే మనం సమ్ చేయలేము, మినిమం చేయలేము, మాక్సిమం చేయలేము, సమ్ చేయలేము, యావరేజ్ చేయలేము. ఓన్లీ క్యారెక్టర్స్ కాలంలో కౌంట్ మాత్రమే తీసుకోగలం. అదే నేను డేట్ ఇస్తా, డేట్ టైం ఇస్తా. డేట్ టైం ఫంక్షన్ ఇప్పుడు ఏదో ఒక సమ్ డేట్, టుడే డేటే ఉంది. టుడే డేట్ ని మనము కౌంట్ తీసుకోవచ్చా? మనకి ఎన్ని డేట్స్ ఉన్నాయి అన్ని డేట్స్ కౌంట్ వస్తుంది. ఓకేనా? ఆ 10 డేస్ ఉంటే 10 కౌంట్స్ వస్తాయి. ఓకేనా? కౌంట్ ని సమ్ చేయగలమా? డేట్ ని
డేట్ ని సమ్ చేసేకి అవుతుందా? అవ్వదు. అదే మనం మినిమం డేట్ తీసుకోవచ్చా? మనకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే మినిమం డేట్ ఏదవుతుంది మనకు? జాన్ 1 అవుతుంది. మాక్సిమం డేట్ డిసెంబర్ 31 అవుతుంది. సో మినిమం మ్యాక్స్ తీసుకోవచ్చు. యావరేజ్ తీసుకునేకి అవుతుందా డేట్? యావరేజ్ డేట్ ఎలా తీసుకోగలుగుతాం మనం? యావరేజ్ మనం తీసుకోలేము. యావరేజ్, సమ్ము, మ్యాక్స్ ఇవన్నీ రాదన్నమాట. మ్యాక్స్ వస్తుంది, సమ్ము యావరేజ్ రాదు. ఓకేనా? సో మనం ఒక డేట్ ని సమ్ చేయలేం కదా, ఆ డేట్ ని సమ్ము చేయలేం, యావరేజ్ చేయలేం. సో అదే మనకి ఇక్కడ కూడా రిపీట్ అవుతా ఉన్నది. ఇక్కడ చూస్తే మీరు మనకి మ్యారిటల్ స్టేటస్ అనేది ఏ కాలం, ఏ డేటా టైప్? క్యారెక్టర్ కదా. అవునన్నా. ఎస్ ఎం ఉంటది, సింగిల్ మ్యారిడ్స్ ఉంటాయి. క్యారెక్టర్ డేటా టైప్. ఇక్కడ ఈ డేటా టైప్ లో చూడు కౌంట్ డిస్టింగ్ ఉందా? అవి రెండే కదా మనం చేయగలము క్యారెక్టర్ లో, కౌంట్ డిస్టింగ్. అవునన్నా. అదే నాకు బిజినెస్ ఎంటిటీ ఐడి తీసుకుందాం. ఓకేనా? బిజినెస్ ఎంటిటీ ఐడి నాకు ఇంటీజర్ కాలమా? ఇది చూడండి టేబుల్, ఇది ఇంటీజర్ కాలమే కదా కంప్లీట్ గా. బిజినెస్ ఎంటిటీ ఐడి అవునా కదా? అవునన్నా. సో ఇప్పుడు ఇంటీజర్ కాలంలో మనం ఏదైతే చేయొచ్చు, కౌంట్ తీసుకోవచ్చు, సమ్ తీసుకోవచ్చు, యావరేజ్, మినిమం, మాక్సిమం అన్ని తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. బిజినెస్ ఎంటిటీ ఐడి, ఇక్కడ మీరు ఆపరేటర్స్ లో చూస్తే కౌంట్ డిస్టింగ్, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్. ఓకే. సో ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను డేట్ తీసుకుంటాను. ఇప్పుడు హై డేట్ అనేది ఏ డేటా టైప్? డేటే కదా మనకు. సో డేట్ లో ఏమేమి చేయొచ్చు మనం ఆపరేషన్స్? కౌంట్ డిస్టింగ్, మినిమం, మాక్సిమం. సో అంతే కదా. సో ఆ ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే మనం సీక్వెల్ అయితే మనం క్వైరీ రాస్తాం కాబట్టి మనం ఏదైనా తీసుకుంటాం, బట్ అట్ లాస్ట్ మనకి వర్క్ అవ్వదు ఇక్కడ. ఓకేనా? ఓకే. బట్ ఇక్కడైతే ఆటోమేటిక్ గా మనం డేటా టైప్ సెలెక్ట్ చేయగానే, ఒక కాలం సెలెక్ట్ చేయగానే ఆ డేటా టైప్ ని బేస్ చేసుకుని మనకి ఆపరేటర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా? ఇలా మనకి ఎలా కావాలో అలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు క్వరీని. జస్ట్ మనం ఇక్కడ నేను కౌంట్ ఓన్లీ స్టార్ ఇచ్చానంటే కౌంట్ ఆల్ తీసుకుంటుంది. నేను స్టార్ కాకుండా మేబీ జెండర్ తీసుకున్నా, జెండర్ కాలం ఇక్కడ గ్రూప్ బై ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ వేరే కాలం ఏదైనా తీసుకున్నాం, లేదంటే డేట్ తీసుకున్నాం. హై డేట్ గ్రూప్ బై స్టార్, మేబీ ఇదేం అవుట్పుట్ వస్తుందో. సో పర్టికులర్ డేట్ లో సో ఎంతమంది ఎంతమందిని హైర్ చేసుకున్నారు అనేసి. సో ఇప్పుడు 3లో ఇక చూడండి 31st మే 11 మెంబర్స్ 9 మెంబర్స్ హైర్ చేసుకున్నారు. సో 30 మే 2 మెంబర్స్. సో ఇలా జస్ట్ ఆ డేట్ వైజ్ కౌంట్ తీసుకోండి ఎంతమందిని హైర్ చేసుకున్నారు అని. ఓకేనా? సో ఇలా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకి ఎలా కావాలో అలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ టేబుల్స్ ఏదైనా తీసుకున్నాం. ప్రొడక్షన్ ప్రోడక్ట్ ఈ టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ ఉంది కదా. సో ప్రైస్ ఉంది. ఇప్పుడు సేమ్ బ్లాక్ కలర్ లో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, సిల్వర్ లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం తీసుకోవచ్చా? జస్ట్ కౌంట్ ఆఫ్ స్టార్
కలర్ ఇస్తే చాలు కదా, కలర్ ని గ్రూప్ బై క్లాస్ లో మెన్షన్ చేస్తే చాలు. అవునా? సో అలా తీసుకోవచ్చు. సో కౌంట్ కాకుండా డిఫరెంట్ ఇంకేదన్నా చేయాలంటే లిస్ట్ ప్రైస్. సో లిస్ట్ ప్రైస్ సేల్స్ డాట్ సేల్స్ ఆర్డర్ హెడర్. Subtotal tax. ఓకే, ఇక్కడ సేల్స్ ఆర్డర్ హెడర్ ఉంది. సేల్స్ ఆర్డర్ హెడర్ డీటెయిల్స్, ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డీటెయిల్ ఐడి, క్యారియర్ ట్రాకింగ్ ఐడి, క్వాంటిటీ, ప్రోడక్ట్ ఐడి ఉంది కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ కూడా ఆర్డర్ చేసి ఉండొచ్చు. అవునా? మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ప్రైస్ ఉంది కదా మనకు, యూనిట్ ప్రైస్ ఆర్ లైన్ టోటల్ అని ఉంది. లైన్ టోటల్, ఓకే, లైన్ టోటల్ అని ఉంది. ఇప్పుడు పర్టికులర్ ప్రోడక్ట్, ఇప్పుడు 776 అనే ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఎంతమంది ఆర్డర్ చేశారు తెలుసుకోవచ్చా? ఒక పర్టికులర్ ఇప్పుడు 776 మనం ఫిల్టర్ చేస్తే ఎంతమంది ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారో మనకు వస్తుంది. ఓకేనా? సో జస్ట్ ఫిల్టర్ చేద్దాం. వేర్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు 776, either 2, 3 ఉన్నది తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 776 వచ్చి డిఫరెంట్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, డిఫరెంట్ ఆర్డర్ ఐడీస్, ఒక డిఫరెంట్ ట్రాకింగ్. సో ఇన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారనమాట. ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, లైన్ ఐటమ్స్, ఇది లైన్ టోటల్ వచ్చి 2000, 8000 డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. ఇక్కడ మనకి చేంజ్ అయింది. అవునా? అవునన్నా. ఇప్పుడు ఒక్క యూనిట్ ప్రైస్ వచ్చి 2024 అంటే ఇక్కడ వాళ్ళు ఈ పర్టికులర్ ఆర్డర్ కి ఒక క్వాంటిటీని ఆర్డర్ చేశారు, అప్పుడు సేమ్ వాల్యూవే వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్ కి 4 క్వాంటిటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్క క్వాంటిటీ 2024 అంటే 4 ఎంత అవుతుంది మనకు? ఆల్మోస్ట్ 8000. ఒకటి 2000 అనుకుంటే 8 ఎంత అవుతుంది? 8 ప్రోడక్ట్స్ 8000 ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ 776 ఈ ఆర్డర్ లో 2 క్వాంటిటీస్ ప్లేస్ చేశారు. సో 2 క్వాంటిటీస్ ప్లేస్ చేశారంటే ఒక క్వాంటిటీ 2024 అంటే 2 క్వాంటిటీస్ 4049. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లో ఎంత వాల్యూమ్ నాకు సేల్ అయింది అని తెలియాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ సమ్ చేస్తా. సమ్ చేస్తే కంప్లీట్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మొత్తం టర్న్ ఓవర్ మొత్తం నాకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను జస్ట్ సమ్ ఆఫ్ లైన్ టోటల్ ఇస్తాను. ఇప్పుడు 776 అనే ప్రోడక్ట్ నాకు సో ఇంత అమౌంట్ టర్న్ ఓవర్ అయింది అనమాట. ఓకేనా? చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ 775 ఇంత. సో ఇలా మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ 1 అనేది చూడండి ఏం లేదు. ప్రోడక్ట్ 2 సో ఏం లేదు. 316 ఏం లేదు. 716 ఈ ప్రోడక్ట్ 95,611 రూపీస్ టోటల్ టర్న్ ఓవర్ అనమాట ఈ ప్రోడక్ట్. సో ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కూడా కావాలి అనుకుందాం. సో కామన్ సో దీన్ని గ్రూప్ బై క్లాస్ లో ఇచ్చామంటే నాకు అన్ని ప్రోడక్ట్స్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ప్రోడక్ట్ ఐడి డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్, మనకి టోటల్ సమ్ ఆఫ్ సేల్స్ వస్తుంది. అవునా?
సమ్ ఆఫ్ సేల్స్ వస్తుంది, ఎవ్రీ ప్రోడక్ట్ వస్తుంది. సో సేమ్ రిజల్ట్ మనకి కావాలి అంటే సేమ్ ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. జస్ట్ సేల్స్ డాట్ ఆర్డర్ డీటెయిల్ హెడర్ కదా, డీటెయిల్ హెడర్ డీటెయిల్. ఓకే, డీటెయిల్ సెలెక్ట్ చేసుకుని కాలమ్స్ ఇక్కడ అగ్రిగేట్ లో మనం జస్ట్ ఇప్పుడు ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి మనం? లైన్ టోటల్, ప్రోడక్ట్ ఐడి. సో లైన్ టోటల్ నేను సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఏం తీసుకుందొచ్చు, లైన్ టోటల్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఐడి. ఇప్పుడు చూడు లైన్ టోటల్ ఏం తీసుకోలేదు, సో మనం ఇక్కడ ఇవ్వాలి సమ్ యావరేజ్ అని. నేను జస్ట్ సమ్ ఇస్తాను. ఓకే, సో అదే అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తుంది, సేమ్ అవుట్పుట్. సో ఇది ఒక్కో ప్రోడక్ట్ ఎనీ టైమ్స్ ఆర్డర్ చేశారు, సో ఎంత టర్న్ ఓవర్ అయింది అనేసి. ఓకేనా, ఇలా మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో ఇది అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్ మొత్తం అగ్రిగేట్ ఫంక్షన్సే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ డేటా టైప్ మనకి అగ్రిగేట్ ఆపరేషన్స్ అనేవి, ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి. క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా, డేటా టైప్ కి డిఫరెంట్ గా ఇలా ఉంటుంది. ఓకేనా, సో నోట్ చేసుకోండి పాయింట్స్. యూజింగ్ అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్, using aggregate transformations, we can perform aggregate operations like min, max, count, distinct, min, max, sum, count, distinct, average, group by class కూడా పెట్టుకో, group by etc. Using aggregate transformation, we can perform aggregate operations like min, max, count, distinct, group by etc. Complete. Oh no. Next point, depends on the data type. The aggregate transformation will shows the options. Depends on the data type. The aggregate transformation will shows the options. Next, maybe ఇది నోట్ చేసుకోండి, లైక్ క్యారెక్టర్స్ కి ఎలా అనేసి. ఇంటీజర్స్ కి మన అన్ని వర్క్ అవుతాయి. సమ్, యావరేజ్, జస్ట్ ఇంటీజర్ అని పెట్టుకొని సమ్, యావరేజ్, కౌంట్, డిస్టింక్ట్, మీన్, మ్యాక్స్, గ్రూప్ బై అన్నిటికీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ కి మనకి ఏమొస్తుంది, కౌంట్, డిస్టింక్ట్, గ్రూప్ బై.
సో డేట్స్ మనకు కౌంట్ డిస్ట్రిక్ట్ మిన్ మ్యాక్స్ గ్రూప్. ఇక్కడ మనం స్టార్ సెలెక్ట్ చేస్తే స్టార్ ఓన్లీ మనకు కౌంట్ ఆల్ మాత్రమే ఇస్తుంది. సో ఇది నోట్ చేసుకో, ఇంటీజర్ క్యారెక్టర్ డేటా టైప్. Yeah, done now. సో ఈ డయాగ్రామ్ కావాలంటే మీరు వేసుకోండి. సో ఇప్పటి వరకు మనకి ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ డిస్కస్ చేసామంటే పీరియడ్ కాలం కంప్లీట్ అయిందా, Oh no. డేటా కన్వర్షన్ కంప్లీట్ అయింది, అగ్రిగేట్ కంప్లీట్ అయింది, మెర్జ్ జాయిన్ అయింది, యూనియన్ ఆల్ అయింది, నెక్స్ట్ సార్ట్ అయింది, క్యారెక్టర్ మ్యాప్ అయింది, కండిషనల్ స్ప్లిట్ అయింది, కాపీ కాలం అయింది, మల్టీ క్యాస్ట్ అయింది. మనకి పెండింగ్ ఉన్నది ఏది, లుకప్, ఫజీ లుకప్, రో కౌంట్, SCD. 4. Okay. Okay now. సో 4 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి మనకు పెండింగ్. నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్ సోర్స్ తీసుకుందాము. No. Flat file source. సో ఓకే, ఫ్లాట్ ఫైల్ తీసుకున్నాము, OLEDB తీసుకున్నాం, డెస్టినేషన్స్ కూడా OLEDB తీసుకున్నాం, ఎక్సెల్ ఫ్లాట్ ఫైల్ కూడా తీసుకున్నాం. ఓకేనా. సో మనకి ఇంకా టాస్క్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, ఓన్లీ డేటా ఫ్లో టాస్క్ ఒకటే అయింది. సో డేటా ఫ్లో టాస్క్ అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి. సో మనకి 4 ఉన్నాయి ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా ఫ్లో టాస్క్ ఒకటి అయింది టాస్క్. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ చూద్దాం. Okay now. సో execute SQL task. సో ఈ డేటా ఎక్కడ లోడ్ అవుతుంది, ప్రోడక్ట్ ఇన్ఫో,
సో ఈ టేబుల్ a complete result in copy. సో ఇది ఆల్రెడీ మనం చేసాము ఫ్లాట్ ఫైల్ టు OLEDB అని 10 రికార్డ్స్ లోడ్ అవుతుంది. మనకి సోర్స్ లో 15 రికార్డ్స్ ఉన్నాయి. సార్ట్ అయ్యి డేటా డూప్లికేట్స్ అని డిలీట్ అయ్యి 10 రికార్డ్స్ నాకు లోడ్ అవుతుంది డెస్టినేషన్ కి. ఏ డెస్టినేషన్ అంటే ఈ టేబుల్. ఓకేనా, ఈ టేబుల్లో లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను రన్నింగ్ ఒక 10 టైమ్స్ రన్ చేస్తే ఏమవుతుంది? డేటా 10 టైమ్స్ లోడ్ అవుతుందా? అవునా కాదు? ఇప్పుడు మనం ఎన్ని టైమ్స్ రన్ చేస్తే అంత డేటా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 10 రికార్డ్స్ ఉన్నాయి ఆర్ 15 రికార్డ్స్ ఉన్నాయి. సో 15 రికార్డ్స్ నేను ఫస్ట్ టైం లోడ్ చేస్తే సో ఫస్ట్ టైం నాకు 15 రికార్డ్స్ లోడ్ అవుతాయి. ఓకేనా, యూనిక్ రికార్డ్సే లోడ్ అవుతాయి, 15 ఆర్ 10 వాట్ ఎవర్. ఓకేనా, సెకండ్ టైం లోడ్ చేసినప్పుడు ఆ రికార్డ్సే కదా మనకి మళ్ళీ లోడ్ అవుతాయి. ఆ రికార్డ్సే మళ్ళీ లోడ్ అవుతాయి. లోడ్ అయినప్పుడు నాకు డూప్లికేట్స్ అవుతాయా? సో మనము ఒక్క టైంలో సో ప్రతిసారి టేబుల్ ట్రంకేట్ చేసి లోడ్ చేసాం, గుర్తుందా? ఎందుకు లోడ్ చేసాము? లేటెస్ట్ డేటా ఏది అని ఫెచ్ చేయడానికి. అవునా, ఫెచ్ చేయడానికి మనం అలా చేసాం. ఇక్కడ మనము సో ఆ ప్రాసెస్ ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. ఇక్కడ మాన్యువల్ గా లోడింగ్ కి ముందు నేను ప్రతిసారి వెళ్ళి ఇక్కడ ట్రంకేట్ స్టేట్మెంట్ రాయకుండా మనం ఇక్కడే ఆటోమేట్ చేయొచ్చు ట్రంకేట్ స్టేట్మెంట్ ని కూడా. సో ఎలా అంటే మనకి యూజింగ్ ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ అన్నమాట. ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ ఏం చేస్తుందంటే సీక్వల్ క్వైరీస్ మనం ఇక్కడ రన్ చేయొచ్చు. ఏదర్ స్టోర్ ప్రొసీజర్ కానీ టేబుల్ క్రియేట్ చేయాలన్నా సో ఏదైనా మీరు సీక్వల్ లో జస్ట్ ఒక సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా రాయండి, అది మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏ సీక్వల్ క్వైరీ అయినా మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. మీరు అప్డేట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఏదైనా మీరు ఇక్కడ రాయొచ్చు. ఓకేనా, సో ఎలా అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు ట్రంకేట్ స్టేట్మెంట్ కదా మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఈ టేబుల్ కి. ప్రతిసారి ట్రంకేట్ చేసి లోడ్ చేస్తాం. ట్రంకేట్ టేబుల్ సో ప్రతిసారి ట్రంకేట్ చేసి మనం డేటా లోడ్ చేస్తాం కదా. సో ఈ స్టేట్మెంట్ ని నేను మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాను. లోడింగ్ కి ముందు సీక్వల్ లోకి వచ్చి ట్రంకేట్ చేసి మళ్ళీ నేను ప్యాకేజ్ ని రన్ చేస్తా ఉన్నాను. అలా కాకుండా ఇక్కడే ఆటోమేట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ డ్రాగ్ చేసి జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చారు అంటే మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకి సీక్వల్ స్టేట్మెంట్ అని ఉందా, ఇక్కడ మీరు కనెక్షన్ అని చూడండి. ఈ కనెక్షన్ దగ్గర మనం ఎక్కడ రన్ చేస్తాము మన క్వైరీస్? సీక్వల్ లోనే కదా, సీక్వల్ లో రన్ చేస్తాం. సో ఈ డేటాబేస్ కనెక్షన్ ఇవ్వాలి మనం. ఈ డేటాబేస్ కనెక్షన్ ఇస్తే సో అక్కడ రన్ అవుతుంది మనకు. సో డేటాబేస్ కనెక్షన్ ఎలా ఇస్తాం? ఇక్కడ ఆల్రెడీ మనకు కనెక్షన్ ఉంది. సో న్యూ కనెక్షన్ కావాలంటే సిమిలర్ ఇక్కడ న్యూ ఇచ్చి మనం డేటాబేస్ కనెక్ట్ చేసుకుంటాం. సిమిలర్ వే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అదే సెలెక్ట్ చేసుకుంటాం. SIS ప్యాకేజెస్ ఏ డేటాబేస్ లో రన్ చేస్తున్నారు, ఏ సర్వర్ ఏ డేటాబేస్ లో రన్ చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. సో ఆ కనెక్షన్ ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ సీక్వల్ స్టేట్మెంట్ అని ఉందా, ఇక్కడ సీక్వల్ స్టేట్మెంట్ దగ్గర ఇక్కడ ఎండింగ్ వస్తే 3 డాట్స్ కనిపిస్తా ఉందా మీకు? దీన్ని ఎలిప్స్ అంటారు. ఓకేనా, ఈ 3 డాట్స్ మీరు సెలెక్ట్ చేశారంటే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ సీక్వల్ క్వైరీ అని చూడండి. ఓకేనా, ఎంటర్ సీక్వల్ క్వైరీ అని. సో ఇక్కడ మీరు ఆ స్టేట్మెంట్ రాయొచ్చు. ట్రంకేట్ టేబుల్ ప్రోడక్ట్ ఇన్ఫో. ఓకేనా, ఒక 1 మినిట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఇక్కడ మనం పాస్ చేసామా? ట్రంకేట్ టేబుల్ ప్రోడక్ట్ ఇన్ఫో ఆ స్టేట్మెంట్ ఇక్కడ పాస్ చేసాం.
ఓకేనా. సో మనం డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో డేటాబేస్ లో ఏ క్వైరీ రన్ చేయాలని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో క్వైరీ ఇక్కడ మనం రాసాం. సో నెక్స్ట్ ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవాల ఆప్షన్ ఏంటంటే రిజల్ట్ సెట్ అన్నమాట. ఓకేనా. రిజల్ట్ సెట్స్ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. నన్, సింగిల్ రో, ఫుల్ రిజల్ట్ సెట్, XML అనేసి. ఈ నన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ అప్లై చేశాం కదా, ట్రంకేట్ టేబుల్ నేమ్. ఇది మనకు రిజల్ట్ అయినా చూపిస్తుందా నాకు ఇక్కడ? నేను ట్రంకేట్ చేశానంటే జస్ట్ నాకు మెసేజ్ పాపప్ అవుతుంది అంతే కదా. కమాండ్ అవును. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ రిజల్ట్ ఏమన్నా వస్తా ఉందా, నాకు డేటా ఏమన్నా వస్తా ఉందా? లేదన్నా. లేదు. అదే మీరు ఇన్సర్ట్ చేశారంటే జస్ట్ ఇన్సర్ట్ చేస్తే కూడా రో ఎఫెక్టెడ్ అని వస్తుంది అంతే కదా. రిజల్ట్ ఏమన్నా వస్తుందా? లేదన్నా. లేదు. అదే మీరు సెలెక్ట్ చేశారంటే సెలెక్ట్ స్టార్ రిజల్ట్ ఉంటే వస్తుంది. రిజల్ట్ వస్తుంది. ఓకేనా. అదే మీరు నెక్స్ట్ సెలెక్ట్ జస్ట్ గెట్ డేట్ ఇచ్చారంటే ఏమొస్తుంది? రిజల్టే వస్తుంది కదా. రిజల్టే కదా వస్తుంది. బట్ ఇది రిజల్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ అంతే కదా. ఈ రిజల్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ. అదే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తే ఇది కంప్లీట్ ఫుల్ టేబుల్ మొత్తం వస్తుంది. అదే నేను ట్రంకేట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవి చేస్తే ఏమొస్తుంది నాకు? జస్ట్ మెసేజ్ వస్తుంది. ఓకేనా. ఇలా మెసేజ్ వచ్చే వాటన్నిటిని నన్ అంటారు. నన్ అంటే మనకి రిజల్ట్ ఏం రాదు, జస్ట్ ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఓకేనా. క్లియరా అందరూ? అజయ్, ప్రవీణ్. అన్నా. మనకి రిజల్ట్ రాకుండా ఏదైతే మెసేజ్ పాపప్ అవుతుందో దాన్ని నన్ అంటారు. ఓకేనా. ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని నన్ అంటారు. లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ట్రంకేట్. ఓకేనా. వాటిని మనం సెలెక్ట్ ఓన్లీ ఒక కాలం వస్తుంది అనుకుందాం అవుట్పుట్ లో నాకు ఒకే కాలం వస్తుంది, ఒకే వాల్యూ వస్తుంది అంటే దాన్ని సింగిల్ రిజల్ట్ సెట్ అంటారు. ఓకేనా. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తే నాకు ఏమొస్తుంది? కంప్లీట్ టేబుల్ మొత్తం వస్తుంది కదా. మేబీ అది 100 కావచ్చు, 100 కాలమ్స్ కావచ్చు, 10 కాలమ్స్ కావచ్చు, 1 lakh రికార్డ్స్ కావచ్చు. దాన్ని ఫుల్ రిజల్ట్ సెట్ అంటారు. ఇక్కడ అదే ఆప్షన్ అన్నమాట. నన్, సింగిల్ రో, ఫుల్ రిజల్ట్. XML మనకు అవసరం లేదు, అది జస్ట్ XML రిలేటెడ్. మనం SQL రిలేటెడ్ నన్, సింగిల్ రో, ఫుల్ రిజల్ట్ సెట్. ఇప్పుడు నేను రాసింది ఇది ట్రంకేట్ స్టేట్మెంట్. ఇది దేని కిందకి వస్తుంది? సింగిల్ రోకి వస్తుందా, ఫుల్ రిజల్ట్ సెట్ వస్తుందా, నన్ వస్తుందా? ట్రంకేట్ స్టేట్మెంట్ సింగిల్ రో. సింగిల్ రో ఎక్కడ వస్తుంది మీకు? ట్రంకేట్. ఇప్పుడు నేను ట్రంకేట్ చేస్తే ఏం వస్తాను? జస్ట్ మెసేజ్ వస్తాను. సో అప్పుడు ఏ కేటగిరీకి వస్తుంది? నన్నే. సో ఇన్ కేస్ మీరు ఇన్సర్ట్ చేసిన, అప్డేట్ క్వైరీస్ రాసిన అన్ని నన్నే వస్తుంది. ఓకేనా. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంకేం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఓకే క్లిక్ ఇచ్చా అంటే సో క్వైరీ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను ప్యారలల్ గా రన్ చేయకూడదు అనమాట. సో ఫస్ట్ ఏది రన్ అవ్వాలి? ఫస్ట్ ట్రంకేట్ అవ్వాలి, తర్వాతే డేటా లోడ్ అవ్వాలి. అవునా. ఇప్పుడు రెండింటిని నేను ఒకేసారి రన్ చేస్తే ఏమవుతుంది? రెండు రన్ అవుతాయి. రెండు రన్ అయినప్పుడు మనకి డేటా రెండు ప్రాపర్ గా డేటాను లోడ్ అవ్వదు, ట్రంకేట్ ప్రాపర్ గా అవ్వదు కదా. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ట్రంకేట్ చేయాలి, తర్వాతే లోడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? జస్ట్ ఈ కనెక్షన్ ఇస్తే చాలు. కనెక్షన్ ఇస్తే ఫస్ట్ ఇది లోడ్ అవుతుంది, సెకండ్ ఇది లోడ్ అవుతుంది. ఎలా అయితే ఇక్కడ మనకు డేటా కనెక్షన్ ఇచ్చామో ఫస్ట్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ సార్ట్ చేస్తుంది, మళ్ళీ లోడ్ చేస్తుంది. అలానే ఇక్కడ కూడా సో మనం ఇక్కడ ఈ లైన్ ఇస్తాం అనమాట, ఈ గ్రీన్ లైన్. దీన్ని ఏమంటారంటే ప్రిసిడెన్స్ కన్స్ట్రైన్ అంటారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రిసిడెన్స్ కన్స్ట్రైన్. ఓకేనా. సో ఎలా అవుతుంది అంటే స్టార్ట్ టేబుల్ ట్రంకేట్ అయింది, డేటా లోడ్ అయింది. ఇప్పుడు నా టేబుల్లో డేటా చూస్తే డేటా ఉంటుంది అనమాట 18. అదే నేను ట్రంకేట్ లేకుండా, ఆ స్టేట్మెంట్ లేకుండా జస్ట్ నేను డేటా ఫ్లో టాస్క్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈ 10 రికార్డ్స్ కాస్త ఇంకో 10 రికార్డ్స్ యాడ్ అవుతాయి. అవునా. అలా 10 రికార్డ్స్ యాడ్ అవుతూ వెళ్తుంది. బట్ ఇప్పుడైతే ప్రతిసారి టేబుల్ ట్రంకేట్ చేసి మళ్ళీ లోడ్ అవుతుంది. మళ్ళీ రీరన్ చేద్దాం. అగైన్ మళ్ళీ 10 రికార్డ్సే ఉన్నాయి చూడు, మళ్ళీ రీరన్ చేయండి. ప్రతిసారి ఆ టేబుల్ ట్రంకేట్ అయ్యి ఫ్రెష్ డేటానే లోడ్ అవుతుంది 10 రికార్డ్స్. అదే మనము నార్మల్ డేటా లోడ్ చేస్తే ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది కదా కౌంట్. అదే ఇప్పుడైతే ఇంక్రిమెంట్ అవ్వడం లేదు, ఎందుకంటే టేబుల్ ఫస్ట్ ట్రంకేట్ అయ్యి తర్వాత లోడ్ అవుతుంది.
ఓకేనా, క్లియరా? క్లియర్ అన్న. అజయ్? డౌట్ ఉందా ప్రవీణ్ నీకు? లేదు. సో ప్రతిసారి టేబుల్ ట్రంకేట్ అయ్యి లోడ్ అవుతుంది. దీన్ని ప్రెసిడెన్స్ కన్స్ట్రైన్ అంటారు. ఓకేనా? ఓకే అన్న. సో ఇది సపరేట్ టాపిక్ ఉంది, బట్ ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ నోట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్. ఫస్ట్ పాయింట్, we can execute SQL commands. We can execute SQL commands or queries in execute SQL task. We can execute SQL commands or queries in execute SQL task to perform the specific tasks. To perform the specific tasks. To perform the SQL task. Specific tasks. Oh. టు పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆపరేషన్ కి యూజ్ చేస్తున్నాం, ఏ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం? టేబుల్ ని ట్రంకేట్ చేయడానికి కదా. అవునన్నా. సో ఇది ఒక పర్టికులర్ టాస్క్ కదా, మనకి ట్రంకేట్ అయ్యి లోడ్ అవ్వాలనేది నాకు ఒక టాస్క్. అది ఒక ప్రాసెస్. ఆ పర్టికులర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ పాయింట్, ద ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ ఇన్ SSIS. ది ఎగ్జిక్యూట్ సీక్వల్ టాస్క్ in SSIS is used to run ఇక్కడ మీరు ఏదైనా ప్లేస్ చేయొచ్చు, మీ ఇష్టం. మీరు ఏ క్వరీ అయినా రాయొచ్చు. మన SQL లో చేసే ప్రతిదీ ఇక్కడ మనము రాయొచ్చు అన్నమాట. ప్రొసీజర్ క్రియేట్ చేయొచ్చు, టేబుల్ క్రియేట్ చేయొచ్చు, టేబుల్ క్రియేట్ స్టేట్మెంట్ రాయొచ్చు, డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఏదైనా రాయొచ్చు అన్నమాట, మన ఇష్టం. సో ఇక్కడ రాసిన కమాండ్ ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ సెట్ సెలెక్ట్ చేసుకోవాలి. The execute SQL task in SSIS is used to run SQL queries or store procedures or to run SQL queries or store procedures run SQL queries or store procedures from the package Next point, we have four result sets. None, single row, full result set, XML, and not just. ఒకసారి రిపీట్ చేయండి. We have four result sets. None, single row, full result set, XML. ఇది నోట్ చేసుకోండి.
సో నోట్ చేసుకున్నారా రిజల్ట్ సెట్స్? అన్న ఫస్ట్ నన్ను ఏ అని పెట్టుకొని నన్ను పెట్టుకోండి. సో చిన్న డెఫినేషన్. ఇఫ్ ఫస్ట్ జస్ట్ ఒక లైన్ రాసుకొని చాలు. ఏ నన్ను అని పెట్టుకొని ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిటర్న్ ఎనీథింగ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిటర్న్ ఎనీథింగ్, if you don't want to return anything, then select this option. Then select this option. For example, if you are using execute SQL task, for example, if you are using execute SQL task, if you are using execute SQL task to truncate the table, execute SQL task to truncate the table, then there is no point to returning any value. So next point. Next is single row. సింగిల్ రోకి ఎప్పుడు వెళ్తాము అంటే నా అవుట్పుట్ లో ఓన్లీ సింగిల్ రో రిటర్న్ అవుతుంది. సో నేను రాసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ గెట్ డేట్, సింగిల్ రో అవుట్పుట్ అవుతుంది. ఓకేనా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1+1 ఇస్తున్నా, అప్పుడు ఎంత అవుతుంది మనకు 2. సో ఇక్కడ నాకు సింగిల్ రిజల్ట్ వస్తుంది, సింగిల్ అవుట్పుట్. ఓకే. సో ఇలా ఏదైనా వస్తున్నప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ మాత్రం మనం సింగిల్ రోకి వెళ్తాం. లైక్ కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది, కౌంట్ ఆఫ్ స్టార్ ఏమి ఇస్తుంది మనకు? సింగిల్ రోనే కదా, కౌంట్ ఆఫ్ స్టార్ సింగిల్ రో. సో ఇలాంటి ఒక సింగిల్ అవుట్పుట్ వస్తుంది అంటే, సింగిల్ రో అవుట్పుట్ గా వస్తుంది అంటే అప్పుడు మనం సింగిల్ రో సెలెక్ట్ చేసుకుంటాం. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకేనా? సింగిల్ రో అని పెట్టుకోండి, బి సింగిల్ రో. ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ a single row has the result set. If you want to return single row has the result set.
1 minute, guys. So A point రాసుకున్నారు మీరు. If you want to return a single row has the result set, అక్కడ వరకు నోట్ చేసుకున్నారా? అవునన్నా. Bro. Then you can use this option. If you want to return a single row has the result set, then you can use this option. Okay. Next, full result set. Full result set. Full result set. If you want to return more than a single row, if you want to return more than a single row has the result set, then you can choose this option. If you want to return more than a single row, if you want to return more than a single row, సో ఓకే. నెక్స్ట్ XML ఒక పాయింట్ పెట్టుకోండి, బట్ ఇంటర్వ్యూలో అడిగినా మనం ఈ 3 ఆప్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తామనే చెప్పండి. ఓకేనా? we will use these 3 options only. XML we won't use the అని చెప్పండి. XML we won't use. సో XML అని పెట్టుకోండి హెడ్డింగ్. If you want to return the XML file has the result set, if you want to return the XML file has the result set, then you can choose this option. Okay. అన్న ఒకసారి రిపీట్ చేయండి. If you want to return the XML file, if you want to return అంటే WRIT కాదు, RETUR, RETUR, return. If you want to return the XML file has the result set, then you can choose this option. సో ఇంకా మనకు ఇంకా రిజల్ట్ సెట్స్ చాలా ఉన్నాయి కదా, మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఇన్ కేస్ మనకి రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు సింగిల్ రో, ఫుల్ రిజల్ట్ సెట్ ఇవన్నీ మనం చూద్దాం. ఓకేనా? ప్రజెంట్ అయితే మీకు ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ ఏం చేస్తుందో ఐడియా వచ్చింది కదా. పర్పస్ ఏంటి అనేసి ఒక ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, మనము ఇంకా ఫర్దర్ అడ్వాన్స్డ్ గా వెళ్ళినప్పుడు మనం ఎక్కడ యూజ్ చేయాలి, ఏ రిక్వైర్మెంట్ కానీ మనం చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇది కంప్లీట్ ఎగ్జిక్యూట్ SQL టాస్క్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్. ఆ నేమ్ లోనే ఏముంది మనకు ఇక్కడ, ఎగ్జిక్యూట్ ప్యాకేజ్. అవునా? టాస్క్ అంటే ఏంటి? ఏదో ఒక వర్క్. ఓకేనా? సో ఏదో ఒక వర్క్ ఫ్లో టాస్క్ అంటే. సో ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ని ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట. అంతే. ఈ టాస్క్ కి దానివల్ల యూజ్ అంటే మనకి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఉంటుంది అంతే. వాంటెడ్ గా యూజ్ చేయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 టాస్క్ అట్ టైం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నాకు ఈ లోడింగ్, ఫ్లాట్ ఫైల్ టు OLEDB, ఫ్లాట్ ఫైల్ టు SQL, డిరైవ్డ్ కాలమ్, ఈ 3 టాస్క్స్, ఈ 3 ప్యాకేజెస్ నేను అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాలి.
ఆర్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి. మేబీ ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ నాకు 1/2 అవర్ రన్ అవుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ ప్యాకేజ్ నాకు 1/2 అవర్ రన్ అవుతుంది. ఓకేనా? 1/2 అవర్ మనం జస్ట్ రన్ చేస్తాము, అది రన్ అవుతూ ఉంటుంది. మనకేమైనా వర్క్ ఉంటుందా జస్ట్ రన్నింగ్ టైంలో? ఏం ఉండదు కదా, డేటా లోడ్ అయ్యేంత వరకు మనకి ఏం ఉండదు అనమాట. సో ఇది రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ 1/2 అవర్ ఇది రన్ అయిన వెంటనే మేబీ ఎగ్జాక్ట్ గా 1/2 అవర్ అని చెప్పలేం, కానీ ఒక 1 minute 2 minutes 5 minutes అటు ఇటు ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ డేటా కదా. ఓకేనా? డిపెండ్స్ ఆన్ డేటా ఉంటుంది. నెక్స్ట్ ఇది అవ్వగానే నెక్స్ట్ ఇమీడియట్ గా నాకు ఈ ఫైల్ రన్ అవ్వాలి. ఇది మేబీ ఇది ప్రైమరీకి టేబుల్ ఫైల్ అవ్వచ్చు, ఇది ఫారిన్ కి టేబుల్ ఫైల్ అవ్వచ్చు. ఓకేనా? సో నేను ప్రైమరీకి లేకుండా ఫారిన్ కి ఇన్సర్ట్ చేసేగా అవుతుందా డేటా కానీ రిలేషన్షిప్ కానీ? లేదు. ఫస్ట్ ప్రైమరీకి, తర్వాతే కదా ఫారిన్ కి. సో ఇది ప్రైమరీకి టేబుల్ అనుకుందాం, ఇది మాస్టర్ టేబుల్ అనుకుందాం, ఇది ట్రాన్సాక్షన్ టేబుల్ అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇది లోడ్ అయిన తర్వాత ఇది లోడ్ అవ్వాలి, ఇది లోడ్ అయిన తర్వాత డిరైవ్డ్ కాలం అనే టేబుల్ ఈ ప్యాకేజ్ లోడ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇది అన్ని రన్ అవ్వడానికి నాకు ఒక 3 hours తీసుకుందాం అనుకుందాం, 3 hours లేదు 2 hours తీసుకుందాం అనుకుందాం. ఇది ఒక 1 hour, ఇది రెండు హాఫ్ అన్ అవర్. ఓకేనా? ఇది ఒక 1/2 hour, ఇది ఒక 1/2 hour. 2 hours మనము అది రన్ అవుతుంది చూస్తూనే ఉంటామా? ఉండం కదా. సమ్ అదర్ వర్క్స్ ఇవి చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఇది నాకు 1/2 hour 1 hour రన్ అయ్యేది నాకు 45 minutes లోనే రన్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా? మన టైం ఎంత, మన టైమింగ్ ఎంత? 1 hour అప్రాక్సిమేట్, అవునా? బట్ ఇది నాకు 1/2 hour 45 minutes లోనే రన్ అయింది. మేబీ డేటా తక్కువ ఉండడం వల్ల కావచ్చు, 1/2 hour లో రన్ అయిపోయింది అనమాట. సో మనం అజ్యూమ్ ఏం చేసుకుంటాం, ఇప్పుడు నేను 8:30కి రన్ చేస్తున్నాను, ఇది నాకు 9:30 కంప్లీట్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? బట్ నాకు 9కే కంప్లీట్ అయింది. అక్కడ 1/2 hour టైం తగ్గింది కదా ఈ పర్టికులర్ ప్యాకేజ్ మీద. సో తగ్గిందా తగ్గలేదా? తగ్గిందండి. అర్థమవుతుందా చెప్తుంది మీకు? ఇప్పుడు అప్రాక్సిమేట్ గా ప్రతిరోజు నాకు ఈ ప్యాకేజ్ 1 hour టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, డేటా లోడ్ అవ్వడానికి. సో ఫ్లాట్ ఫైల్ నుంచి సీక్వెల్ సర్వర్ లోడ్ అవ్వడానికి అప్రాక్సిమేట్ గా ప్రతిరోజు 1 hour తీసుకుంటుంది. 1 hour అంటే ఆల్మోస్ట్ 50 minutes అవ్వచ్చు, 55 minutes అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు, 45 minutes అవ్వచ్చు. అప్రాక్సిమేట్ 1 hour యావరేజ్ గా అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ రోజు 1/2 hour లోనే రన్ అయిపోయింది. ఓకేనా? మనం ఏమనుకుంటామంటే 8:30కి రన్ చేసాం కాబట్టి 9:30కి క్లోజ్ అవుతుంది, 9:30కి ఓపెన్ చేస్తే మనకి ఈ ప్యాకేజ్ రన్ అయి ఉంటుంది అనుకున్నాం. ఓకేనా? బట్ ఇది 9కే రన్ అయి ఉంటుంది. అప్పుడు మనకి 1/2 hour వేస్ట్ కదా. మనము ఈ ప్యాకేజ్ అవ్వగానే ఇమీడియట్ గా ఇది రన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం 1/2 hour వెయిట్ చేస్తే మళ్ళీ ఈ ప్యాకేజ్ 1/2 hour లేట్ అవుతుంది కదా దీన్ని రన్ చేయడానికి. మీరు 9:30కి వచ్చి చూసారంటే అప్పటికే ఒక 1/2 hour అయి ఉంటుంది. మీరు ఇక్కడ ఎగ్జిక్యూషన్ రిజల్ట్ దగ్గర స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం ఉంటుంది, ఆ ఎండింగ్ టైం చూసారంటే 9కే అయి ఉంటుంది. సో మీరు 9కే ఫైండ్ అవుట్ చేసి రన్ చేసి ఉండొచ్చు కదా, అప్పుడు ఈ టాస్క్ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. అవునా? సో అలా టైం మనము ఎగ్జాక్ట్ గా చెప్పలేం, డేటా ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పలేం, ఎంత టైంకి అవుతుందని చెప్పలేం. బట్ ఒక యావరేజ్ ఇన్ని అవర్స్ అనేసి అయితే మనం అప్రాక్సిమేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు వరుసగా 10 days కంటిన్యూస్ గా మీరు ఎగ్జిక్యూట్ చేశారు అంటే 11th day మీకు తెలుస్తుంది కదా ఏ కాలమ్స్ ఉన్నాయి, ఎంత డేటా వస్తుంది పర్ డే అనేసి ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 tasks నేను అట్ టైం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాం మనము? మాన్యువల్ గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇదైన వెంటనే మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేస్తాం. మళ్ళీ ఇదైన వెంటనే మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ డిరైవ్డ్ కాలం ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి దీన్ని రన్ చేస్తాం. ఇలా 3ని డిఫరెంట్ గా రన్ చేసే బదులు అట్ టైం ఒకేసారి రన్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ యూజ్ చేసి జస్ట్ దీంతో మనం ఏం సెటప్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇది డ్రాగ్ చేసి డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఏ పర్పస్ చేస్తున్నా ఏంటి అని. ఇక్కడ ప్యాకేజ్ దగ్గర మనకి ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ దగ్గర మనకి ఇక్కడ ఒక వి సింబల్ ఉంటుంది, డ్రాగ్ ఆప్షన్. ఓకేనా? దీన్ని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ మన ప్రాజెక్ట్ లో ఉన్న అన్ని ప్యాకేజెస్ ఇక్కడ వస్తాయి.
వస్తుందా? అగ్రిగేట్, క్యారెక్టర్ మ్యాప్, కండిషనల్ స్ప్లిట్, కాపీ కాలం రీడర్, అన్ని ప్యాకేజెస్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ పర్టికులర్ ప్యాకేజ్ సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది ఉంది, లోడింగ్ ఫ్లాట్ ఫైల్ టు OLEDB. ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసాం. పాస్వర్డ్ ఇవ్వాలంటే పాస్వర్డ్ ఇవ్వచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ ఇస్తే చాలు. ఇలా నేను ఒక 3 తీసుకుంటాను. ప్యాకేజ్ లో వెళ్ళి డైరెక్ట్ గా రన్ చేయకుండా వేరే ప్యాకేజ్ లో సో మనం రన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా సేమ్ ప్యాకేజ్, ఇంకో ప్యాకేజ్ ఏదనుకున్నాం, ఫ్లాట్ ఫైల్ టు SQL సర్వర్. సో ఈ ప్యాకేజ్, నెక్స్ట్ ఈ ప్యాకేజ్, నెక్స్ట్ డిరైవ్డ్ కాల్. ఇలా 3 ప్యాకేజ్ మనం రన్ చేయొచ్చు అనమాట. అట్ అ టైం రన్ చేయొచ్చు, 1 by 1 రన్ చేయొచ్చు. ఓకేనా? ఇలా కనెక్ట్ చేశారంటే మీరు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 దీన్ని రన్ చేశారంటే సో ఇది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఓకేనా? బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది. మనం చూడండి, ప్యాకేజ్ 1 రన్ అయింది, ప్యాకేజ్ 2 రన్ అయింది, ప్యాకేజ్ 3. ఇప్పుడు చూస్తే 3 రన్ అయిందా? చూడండి, ఫ్లాట్ ఫైల్ టు OLEDB రన్ అయిందా? నెక్స్ట్ సో ఫ్లాట్ ఫైల్ టు SQL సర్వర్ రన్ అయిందా? ఇక్కడ ఏం లేదు. మేబీ డిరైవ్డ్ కాలం రన్ అయిందా? ఇలా 3 ప్యాకేజెస్ మనకు అట్ ఎ టైం రన్ అయిందా? అవునన్నా. సో అలా మనము రన్ చేయొచ్చు అనమాట. మనకి ఇన్ కేస్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉన్నాయి, ప్యాకేజ్ టు ప్యాకేజ్ ఫాస్ట్ గా లోడ్ చేయాలి అన్నప్పుడు మనం ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ తీసుకొని ఆ ప్యాకేజ్ ని ఇక్కడ కాల్ చేయొచ్చు. మనం మాన్యువల్ గా రన్ చేసే బదులు ఇక్కడ కాల్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమవుతుంది, నేను అనుకున్న కంప్లీట్ ఈ 3 ప్యాకేజెస్ రన్ అయితేనే నాకు మళ్ళీ రన్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ ప్యాకేజ్ 3 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్యాకేజ్ 3 లో ఏం కాల్ చేసాము, ఫస్ట్ ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్, థర్డ్ ప్యాకేజ్ కాల్ చేసాం. ఇప్పుడు నేను వెయిట్ చేయాల్సిన పని లేదు కదా, కంప్లీట్ నా 3 టాస్క్ అట్ ఎ టైం రన్ అవుతుంది ఈ ప్యాకేజ్ నేను ఎగ్జిక్యూట్ చేశానంటే. సో దీనివల్ల అడ్వాంటేజా మనకి డిసడ్వాంటేజా? చెప్పండి ప్రవీణ్. అజయ్ సార్, దీనివల్ల మనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. ఎందుకంటే 3 ప్యాకేజ్ అట్ ఎ టైం రన్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ప్యాకేజ్ రన్ అయిన వెంటనే సెకండ్ రన్ అయిన వెంటనే థర్డ్. ఇన్ కేస్ మనం 3ని ఒకేసారి రన్ చేయాలంటే కూడా ఈ కనెక్షన్స్ రిమూవ్ చేస్తే ఇండివిజువల్ గా రన్ అవుతాయి. కనెక్షన్స్ ఉంటే మనకు 1 by 1 రన్ అవుతాయి. ఓకేనా? జస్ట్ మనం ఇక్కడ ఏం సెటప్ చేయాల్సిన పని ఏం లేదన్నమాట. జస్ట్ ప్యాకేజ్ లోకి వెళ్ళి ప్యాకేజ్ కాల్ చేసి పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఇస్తే చాలు. ఓకే, సో హెడ్డింగ్ పెట్టుకోండి, ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి, అది చెప్పేసి క్లోజ్ చేయండి. ఓకే, ఇట్ అలౌస్ ద డెవలపర్, ఫస్ట్ పాయింట్, ఇట్ అలౌస్ ద డెవలపర్ to execute a package from another package. Execute package task. So the meaning, and it allows the developer to execute a package from another package. అంటే ఈ పర్టికులర్ ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ టాస్క్ లో ఇంకొక ప్యాకేజ్ ని మనం కాల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, we can execute other packages. We can execute other packages without opening the package. ఈ ప్యాకేజ్ జస్ట్ మనం ఇలా ఓపెన్ చేయకుండానే మనం ఇక్కడే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. We can execute the other packages without opening the package. పాస్వర్డ్స్ అవి నేను చెప్తాను, లాస్ట్ కాన్సెప్ట్ అది. ఇన్ కేస్ పాస్వర్డ్స్ ఉంటే ఎలా అనేసి.
Okay. Next, third point. If we have any password, from the package, if we have any password for the package, we have to enter the password to execute. We have to enter the password to execute. To enter the password to execute. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఉంది. The execute package task executes another SIS package. Use this editor to configure how the child package runs. ఈ ఫస్ట్ లైన్ మాత్రం చూసుకోండి. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. The execute package task executes another SIS package. ఈ పాయింట్ ఫోర్త్ పాయింట్ గా పెట్టుకోండి. కంప్లీటా? ఈ డయాగ్రామ్ కూడా మీరు నోట్ చేసుకోండి. డయాగ్రామ్ ఇలా 3, 4, 5 ఎన్నన్నా మనం కాల్ చేయొచ్చు. కంప్లీటా? Complete.